2030 నాటికి అంటే మరో 5 ఏళ్లలోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలని కలలు కంటున్నాం. కానీ వాయు కాలుష్యం నుంచి దేశ రాజధానిని మాత్రం మనం కాపాడుకోలేకపోతున్నాం. ఆసియాలోని ప్రధాన నగరాల్ని కాలుష్యం కాటేస్తోంది. ప్రపంచంలోని అత్యంత కలుషిత 5 నగరాల్లో సెకండ్ ప్లేస్లో ఉంది మన హస్తినా నగరి. కాఠ్మండు టాప్. సెకండ్ ప్లేస్లో ఢిల్లీ. కమ్ముకున్న కాలుష్య మేఘం. ఆసియాలోని ప్రధాన నగరాలను వాయు కాలుష్యం పట్టి పీడిస్తోంది. ఈ ఖండంలోని 5 నగరాలు ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఢాకా వరకు ప్రమాదకర స్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. నేపాల్ రాజధాని ఖాట్మండు ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా ఉంది. అక్కడ AQI 262కు చేరడం అత్యంత అనారోగ్యకరమైన సూచిక. దట్టమైన పొగమేఘం ఖాట్మండును కప్పేసింది. ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల్లో ఢిల్లీది 2వ స్థానం. 185 AQIతో అనారోగ్యకరమైన కేటగిరీలో ఉంది మన రాజధాని నగర కాలుష్యం. ప్రతి శీతాకాలంలో నగరంలో విషపూరిత పొగమంచుతో కూడిన సీజన్ ప్రారంభమవుతుంది. వాహనాల ఉద్గారాలు, బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి, నిర్మాణాల ధూళితో కలుషిత సమస్య మరింత తీవ్రమవుతుంది. 33 మిలియన్ల జనాభా ఉన్న ఢిల్లీ ప్రతి సంవత్సరం తీవ్ర కాలుష్యంతో పోరాడుతూనే ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 172గా ఉన్న వియత్నాం రాజధాని హనోయ్ అత్యంత కాలుష్య నగరాల్లో 3వ స్థానంలో ఉంది. ఇక్కడ PM 2.5 స్థాయి క్యూబిక్ మీటర్కు 266 మైక్రోగ్రాములకు చేరుకుంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారీ ట్రాఫిక్, పారిశ్రామిక ఉద్గారాలు, చెత్త దహనంతో ఎదురవుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా 171 AQIతో ప్రపంచ కాలుష్య నగరాల్లో 4వ స్థానంలో నిలిచింది. 2023లో బంగ్లాదేశ్లో నమోదైన సగటు PM 2.5 స్థాయి WHO సురక్షిత పరిమితికి 16 రెట్లు ఎక్కువ. ఢాకా వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యాలకు, మరీ ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు తీవ్ర ముప్పుగా మారింది. ఇండోనేషియాలోని మెడాన్ నగరం 167 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్తో వాయు కాలుష్యంలో 5వ స్థానాన్ని ఆక్రమించింది. రాజధాని జకార్తా పోయినేడాది 175 AQIతో ప్రపంచంలోనే అత్యధిక వాయు కాలుష్య నగరాల్లో టాప్లో నిలిచింది. ప్రపంచంలోనే వాయు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరవుతున్న దేశ రాజధానిలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే EV పాలసీ 2.0 అమలుకు సిద్ధమవుతోంది. దశలవారీగా ఇంధన ఆధారిత వాహనాలను నిషేధించాలనే ఆలోచనలో ఉంది ఢిల్లీ ప్రభుత్వం. 2027 డిసెంబర్ 31 నాటికి ఢిల్లీలో 100% ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలి అన్నది కొత్త పాలసీ ప్రధాన లక్ష్యం. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి కొత్త CNG ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్కు అనుమతించకూడదని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది.